ఎండ బాగుంది ఇంట్లో బ్యాంకు పోయినా నీళ్ళు ఎండ ఎట్లుంది టెన్షన్కి వస్తుంది పోయిగా నేను కూడా పడకుండా వెళ్ళి ఇస్తాను నేను పట్టుకునే నేను అన్నం పెట్టుకొస్తా అని బయట బట్టలు టవల్ అవి ఉన్నాయి అట్లా పర్సు లోపల పెట్టేసి తీసినా అని పర్సు నీకు చెప్పినా పర్సు లోపల పెట్టాలి అని చెప్పి నీకు లోపల పోయిన అన్నం వేసుకుందామని పర్సు తోలాడు నీ పర్సు ఉన్నాయి పైసలు ఉన్నాయి బ్యాంక్ లోకి తెచ్చి రెడ్ కలర్ నేను ఇప్పుడు వచ్చిన బయటికి తోలాడండి మళ్ళీ మీరేం చేస్తారు మీకే చెప్పినా పర్సు ఉంది చూడండి చూడు పైసలు కావాలి నాకు ఏమన్నా వేసుకోరు నాకు తెలియదు ఇప్పుడు నాకు పైసలు తెచ్చింది సంబంధం లేదు నీకు ఇప్పుడు చెప్పి పోయినా అన్నం వేసుకొని అన్నం పర్సు నీకు బట్టలు తర్వాత తీసుకొని చుట్టింది పైసలు మళ్ళీ దొలాడు నాకు పైసలు దొరకాలి అందరు చెప్తారు ఇగో గుండు ఏం చెప్తలేదు ఏడు చెప్పు మన ఇంట్లో సీసీ కెమెరా ఉంది అట్లా చూస్తా ముగ్గురు ఎవరు తీసినో తెలుస్తుంది కదా అప్పుడు కళ్ళలో నువ్వే తీసినావు కదా దేపో ఏదో దేపో పైసలు ఉన్నాయి అట్లా ఏం ఇంట్లో పైసలు ఉన్నాయా పోయినాయా నువ్వు ఇంట్లో పని ఎట్లా ఎంత కష్టపడి పోయి తీసుకొస్తే మీరు పైసలు పోగొడితే పైసలు విలువ నీకు చెప్తే నువ్వు వినవు పైసలు రా ఇది ఎంత కష్టపడాలి కోసం ఎంత కష్టపడాలి ఇట్లా ఇవ్వడం పడేసిందిరా చూడకుండా పొద్దున చెత్త కేసేసా దొరికినాయి చెమటలు పట్టేసినాయి టెన్షన్ కి చల్లగా ఇగో ఏంది పైసలు మజాక్ ఆడకండి మజాక్ కాదు ప్రాంకులు చేస్తావా నా మీనా నువ్వు చెమటలైనా నా పైసలు దాచిపెట్టి తమాషా చేస్తున్నావా పైసలతో చేయకండి బట్టలలో పైసలు పెట్టేస్తారా పైసలు దాచిపెట్టినా అంటుంది మస్తు దెబ్బలు తింటావు ఇక మస్తు తమాషా అయిపోయింది ఇంత గుండురా బట్టల దాంట్లో పెట్టి నువ్వు మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్ ఇదే అనుకుంటున్నావు ప్రాంకులు అని బయట గుండు పైసలు కూడా
చేస్తున్నాడు. చాలా ఎక్కువ చేస్తుర్రు. ఏందమ్మా పైసలతో నీ ఆటలు? చిన్న ఊర్రు, చిన్న లెక్కలు చేయరు, పెద్ద లెక్కలు చేయకండి. చిన్నపిల్లలు రీతిగా ఉంటారు. ఈ ఇంట్లోనే ఊర్రు తమాషా. 5 నిమిషాలు ఎండన వాడొచ్చిన